చక్కెర మూటలు. పూర్వకాలమందు శ్రీపతి అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు. సాధు పుంగువుడు, మంచి వైరాగ్యుడు. ఆయన సతీ శ్యామలాంబ. శ్యామల భర్తకు అనుకూలవతి, పతివ్రత, ఉత్తమురాలు, పూత చారిత్ర, గొప్ప జ్ఞాని కూడా. ఆ పుణ్య దంపతులకు లేక లేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు. వానికి లోక విలక్షణంగా షేక్ ఫరీద్ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు దైవార్చన కోసం పూజ పుష్పాలు తీసుకువద్దామని శ్రీపతి బయలుదేరి అడవికి వెళ్ళాడు. అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్పదైన విషసర్పం ఒకటి అతని కాటు వేసింది. శ్రీపతి గబగబా ఇంటికి చేరుకొని స్నానం చేసుకొని భగవద్ధ్యానంతో తులసీ తీర్థం పుచ్చుకున్నాడు. భార్యను పిలిచి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి పరమార్థత్వం ఉపదేశించాడు. 3 ఏళ్ల కొడుకును చేరదీసుకొని దీవించి అటు తర్వాత పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుకున్నాడు. విధి విలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకు రాగా శ్యామల దుఃఖం దిగమింగుకొని బాలుణ్ణి 5 ఏళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది. షేక్ ఫరీద్ హరినామ్ సంకీర్తనలో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు. బాలభక్తుడైన ఫరీదు ఒక రోజున తల్లి వద్దకు వచ్చి, అమ్మా, భగవంతుణ్ణి అందరూ అనేక విధాలా వర్ణించి పొగుడుతున్నారే, ఆయన నాకు కనపడేమే అని ప్రశ్నించాడు. అందుకు తల్లి, బిడ్డ, తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని పెద్దలంటారు అని చెప్పింది. అంతటి బాలభక్తుడైన ఫరీదు ప్రపంచ విషయాలన్నిటినీ వదిలివేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయటానికని బయలుదేరాడు. అలా బయలుదేరిపోతున్న తన ముద్దుల కుమారునికి ప్రేమ కొద్ది తల్లి ఒక రొట్టె ముక్క చేసిచ్చింది. అయితే ఆ రొట్టెలో ఉప్పైనా వేయక చప్పగా తయారు చేసింది. తల్లి ఇచ్చిన ఆ రొట్టె ముక్కను నడుముకు కట్టి పెట్టుకొని ఫరీద్ అరణ్యాలకు పోయాడు. అక్కడ అతడు తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లి ఇచ్చిన రొట్టె తినవచ్చు కదా అనుకున్నాడు. కానీ ఆ సంగతే మర్చిపోయాడు. తర్వాత చెట్లాకులు దూసుకొని ఆకలి బాధను మానుకుంటూ అలా ఎంతకాలమో తపస్సు చేశాడు. అయినా భగవంతుడు కానరాలేదు. షేక్ ఫరీద్ పట్టు వదలక మరింత గాఢంగా తపస్సు చేసాగాడు. కొన్నాళ్ళకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండిపైన వేసుకొని ఆ దారిని పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు. ఫరీదు అతన్ని కుశల ప్రశ్నలు వేస్తూ మూటల కేసి చూశాడు. చూడగానే, అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండునో, నా వద్దనున్న రొట్టెకు అద్దుకు తినొచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగి మూటల్లో ఏముందండి అని ఫరీద్ అడిగాడు. ఇందుకు వికటంగా వర్తకుడు, అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు. అటు తర్వాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పి చూసుకునేసరికి ఇంకేముంది, వాని నోటి వాక్యం ఫలించిందా అన్నట్లు ఆ మూటల్లో అంతా ఇసుకే కానొచ్చింది. వర్తకుడు గుండె బాదుకుంటూ వెంటనే తన మూటలతో సహా ఫరీద్ వద్దకు తిరిగి వచ్చి అతని కాళ్ళపైన పడ్డాడు. మహాత్మా, నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయినాయి. నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తి అయింది. నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు. అందుకు ఫరీదు, నాయనా, నేనేమి ఎరగనోయి అంటూ ఎన్నో విధాలా వర్తకునికి నచ్చజెప్పాడు. ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. అప్పుడు ఫరీదు వర్తకునితో, అయ్యా, నా మాట చేతనే నిజంగా నీ చక్కెర ఇసుకగా మారిపోయిందా? అలాగే అయినట్లయితే శ్రీవారి కృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయినాయి. వర్తకుడు సంతోషించి ఫరీద్కు కావాల్సిన చక్కెర ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత షేక్ ఫరీద్ కఠిన నియమాలతో మళ్లీ తపస్సాగించాడు. అయినా శ్రీవారి దర్శనం ఏమీ ఇయ్యలేదు. శ్రీవారి కృప కలగనందుకు విచారించి ఫరీద్ ఇంటికి మరలిపోయి నిస్పృహతో తల్లిని చూచి ఏడ్చాడు. తల్లి శ్యామల సంగతంతా తెలుసుకొని కొడుకును తల నిమురుతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్న జడ పట్టుకులాగి, అప్పుడు ఫరీదు, అమ్మా, ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను, నన్ను ఇంకా ఎందుకు బాధిస్తావు అని ప్రశ్నించాడు. అందుకు తల్లి, బిడ్డా, ఒక చిన్న జడ పట్టుకు లాగితే నీకంత నొప్పి కలిగిందే? నీవు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుండి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా? నీవు చేసిన తపస్సు హింసతో కూడుకున్నది. పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి, చక్కెర రుచి మనసులో మొదలవుతూనే ఉన్నాయే. అటువంటప్పుడు భగవంతుడు నీకెలా ప్రసన్నుడవుతాడు అని అన్నది. ఆ వెంటనే ఫరీదు తల్లి ఉపదేశం ప్రకారం మళ్లీ అడవులకు పోయి కదలక మెదలక ఎండకెండుతూ వానకు తడుస్తూ కొయ్యబారిపోయిన దీక్ష మానక తపస్సు సాగించాడు. అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి కృపచూపుతూ, వత్సా, నీవింటికి పోయి సద్గురువులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు. నేను ఎల్లప్పుడూ
నీకు సన్నిహితుడినై ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు. షేక్ ఫరీద్ వెంటనే ఇంటికి పోయి జరిగిందంతా పూసగుచ్చినట్లు తల్లికి వినిపించాడు. తల్లి ఎంతగానో సంతోషించింది. అటు పిమ్మట షేక్ ఫరీద్ ద్వారకా మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ భగవద్ అర్చకులు దివ్య దర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకొని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా ఆ దేశపురాజు ఫరీద్ ఇంటికి వచ్చి తనకు జన్మాంతరం పాపఫలం కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు. షేక్ ఫరీద్ ఆ రాజును ఆపదామస్తకము తన చేత్తో తడమగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది. ఇందుకు ఆ రాజు ధన కనక వస్తు వాహనాలతో ఫరీద్ను గౌరవించబోగా ఫరీద్ వద్దన్నాడు. అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తా అని భీష్మించాడు రాజు. ఆ రాత్రి పాండురంగడు ఫరీద్కు దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.